హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా గోంగూర మటన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసండి, ప్రిపేర్ చేసుకున్నాం. ఇదిగోండి మటన్ తీసుకొచ్చాను ఫ్రెష్గా, ఒక పావు అనమాట అండి. ఇది చక్కగా మనం ఇప్పుడు గోంగూర వేసుకోనండి చాలా టేస్టీగా చేసుకుంటాము. ఇదిగోండి మటన్ శుభ్రంగా వాష్ చేసా కదా. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన కొంచెం వాటర్ వేసేసండి మంచిగా కుక్ చేసుకుందాం. నేనైతే కుక్కర్లో పెట్టట్లేదండి, డైరెక్ట్గానే చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెమే అండి, కొంచెం సాల్ట్ అనమాట. ఇదిగోండి పసుపు కూడా కొంచెం వేస్తున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేద్దామండి. స్టవ్ మీద పెట్టేసి మంచిగా మనము కుక్ చేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, మన మటన్ని కొంచెం కుక్ చేసాండి మామూలుగానే డైరెక్ట్గా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఈ మటన్ అనేదండి లేతగా ఉంటే మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు దీనికోసం నేను ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్ కదా, మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనం చేసుకోబోయేది ఏంటంటే మటన్ గోంగూర అనమాట. మటన్ అనేది చాలా మందికి ఫేవరెట్ కదండి. ఇదేంటంటే చక్కగా 2-3 రోజులు కూడా స్టోర్ అవుతుంది అనమాట. మనం ఇంకా వాటర్ యాడ్ చేయకుండా చక్కగా దగ్గరగా వండుకుంటే 2-3 రోజులు కూడా మనం మంచిగా తినేయొచ్చండి. ఇంకా బగారా రైస్ వాటితో అయితే అదిరిపోతుంది అనమాట. ఇదిగోండి ఫస్ట్ మనం ఆనియన్స్ వేసాము. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి చక్కగా ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూను నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే మన మటన్ కూడా క్వాంటిటీ తక్కువే కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదంతా కూడా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో అండి ఒక 4 పచ్చిమిర్చి అనమాట. ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేస్తున్నా. గోంగూరకి ఎప్పుడైనా పచ్చిమిర్చి అనేది చాలా టేస్ట్ వస్తుందండి, అందుకోసం అని చెప్పి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ పులుపుకి దానికి పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది అనమాట. ముద్దనుకుంటే మీరు ఓన్లీ మన రెడ్ చిల్లీ పౌడర్ కారం ఒకటి వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. టేస్ట్ రావాలంటే కనుక మీరు పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఎక్కువగా వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. చూడండి ఇవన్నీ కూడా మంచిగా వేగాలన్నమాట. ఆయిల్లో వేగిన తర్వాత మళ్ళీ కర్రీతో కుక్ అయితే బాగుంటుందండి ఆ టేస్ట్, అందుకోసమని కొంచెం ముందే వేస్తున్నాను ఇవన్నీ. అలాగే టమాటో కూడా అండి, ఒక మీడియం సైజు టమాటో అండి తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటోస్ 2 అనమాట. లేదంటే మీరు పెద్దది తీసేసుకోండి. మనము గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం ఇది అనేది పులుపు మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. గోంగూర ఏంటంటే కొన్ని బాగా పుల్లగా ఉంటాయండి కొండ గోంగూర అనేది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం టమాటో అనేది కొంచెం తగ్గించుకోవాలి. పులుపు లేని గోంగూర అయితే కనుక కొంచెం టమాటా వేసుకుంటే మనకు ఆ పుల్లదనము ఆ గోంగూర ఫ్లేవర్ అనేది వచ్చి కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా కొంచెం కుక్ అయ్యే విధంగా ఉండాలి. ఇవన్నీ సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా కుక్ అయితే మనకి మంచి గ్రేవీ వస్తుందండి కర్రీ. చూడండి ఇప్పుడు దీనికి పసుపు యాడ్ చేద్దాము. ఇదిగోండి పసుపు చూసారా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసాక మంచి మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, మంచి దగ్గర వచ్చేసింది, కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు మటన్ యాడ్ చేద్దామండి. మటన్ యాడ్ చేసినప్పుడు చక్కగా మటన్తో పాటు కూడా అన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనం ముందుగా పక్కన కొంచెం ఉడికించుకొని పెట్టుకున్నామండి. మరి ఎక్కువసేపు అయితే మనం ఉడికించలేదు, ఎందుకంటే కర్రీలోకి ఉడికించుకున్నాము అన్నట్టు. చూసారు కదా, దీన్ని ఒకసారి కలిపేసండి లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసి కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మనం మటన్ ఉడికిచ్చాం కదా, వాటర్ కూడా వేసాం కాబట్టి ఇట్లా ఉందండి. ఇప్పుడు ఏంటంటే మనము ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట. మన రుచికి సరిపడే అంత కారము ఉప్పు అండి. అయితే మనం ఉప్పు అనేది మటన్ కుక్ చేసేటప్పుడు వేసి కుక్ చేసుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే మనము గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెము మనకి స్పైస్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను అలా వేసాను అనమాట. అలాగే కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను చిన్న టేబుల్ స్పూన్తో 2 అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం. ఉప్పు కారాలు వేసాకంటే ఒకసారి లిడ్ పెట్టేయాలి. 1 మినిట్ పెట్టి తీసేస్తే మంచిగా పట్టేస్తుంది అనమాట, బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం. ఇదిగోండి తీసేద్దాము. చక్కగా దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే ఇప్పుడే కాదు, ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాము. ఎందుకంటే అప్పుడు మంచిగా ఉప్పు కారం అనేది ముక్కకి కొంచెం పడుతుంది అనమాట, పీస్కి. మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉప్పు కారం అనేది తెలుస్తుంది, టేస్ట్ వస్తుంది కూడా. ఇదిగోండి ఇట్లా చక్కగా సిమ్లో పెట్టేసి మనం ఉడికించుకున్నాం అనమాట.
ఇదిగోండి మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు మనం కుక్ చేస్తున్నామండి. ఆల్రెడీ చేసాము మళ్ళీ అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చక్కగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర అండి. గోంగూరని యాడ్ చేస్తున్నాను చూడండి. ఇదైతే ఒక 20 రూపీస్ గోంగూర అండి. ఇలా గోంగూర పెట్టేసుకోవాలన్నమాట. ఈ గోంగూర కూడా మంచిగా అందులోకి బాగా మిక్స్ అయిపోయి కుక్ అయిపోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇది వేసాం కదా, మనం జస్ట్ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టామంటే ఆ గోంగూర అంతా కూడా అందులో సెట్ అయిపోతుంది. తర్వాత కలుపుదాం. ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే ఎందుకు చికెన్ మటన్ మనం అనేది ఫస్ట్ కుక్ చేసుకున్నాం అంటే గోంగూర వేసాకండి పులుపుదనానికి. టమాటా వేసేటప్పుడు కూడా ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కొంచెం మనం ముందు చికెన్ కానీ మటన్ కానీ కుక్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలండి. ఆ పులుపుకి కొంచెం కుక్ అవ్వడం అనేది కొంచెం తక్కువ టైం బాగుండదు అనమాట, కుక్ అవ్వదు సరిగా. దానికోసమని ఇదిగోండి చక్కగా గోంగూర వేసేసాం కదా. చూడండి దీన్ని మంచిగా కుక్ చేద్దాము. ఇదేంటి మాడకుండా కుక్ అవ్వాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లైట్గా కొంచెమే అండి. నేనైతే కొంచెం దగ్గరికి చేద్దాం అనుకున్నాను కదా, మీరు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే కనుక మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి చక్కగా మనకి ఒక 5 మినిట్స్ కండి గోంగూర అంతా కూడా ఇట్లా మంచిగా కుక్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమన్నా తక్కువ అయితే మనం వేసుకోవచ్చండి. ఇదిగోండి గోంగూర కూడా చూసారు కదా మంచిగా కుక్ అవుతుంది. ఇంకా కుక్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనం కొంచెం దీనికి మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేస్తున్నామండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనమాట. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా గరం మసాలా అండి. చిన్న టేబుల్ స్పూన్ అందుకే చెప్తున్నాను, మనం క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి. వేసాక ఒకసారి మనము మిక్స్ చేసుకుందాం. ఎంత బాగుందో అసలు, తినేయాలనిపిస్తుంది కదా. మటను కుక్ అయిందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తెలుసు కదండి, మటన్ పీస్ తీసేసి దీన్ని మనము ఇట్లా బ్రేక్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. మటన్కి అయితే టైం పడుతుంది కుక్ అవ్వటానికి. ఇదిగోండి లిడ్ పెట్టేస్తున్నాను, మనం వేసిన మసాలాలు కూడా వాటికి పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనము మన ఇంట్లో అండి మసాలా పౌడర్ రెగ్యులర్గా నేను యూజ్ చేసేది అనమాట. చెక్క లవంగాయి ధనియాలు వెల్లిపాయ అనమాట. ఇదిగోండి ఇది కొంచెం వేసుకోవాలి, అసలు ఏ కర్రీకైనా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది వేసేసుకొని కూడా మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఏంటంటే మసాలా కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ మనకి ఆ గోంగూర ఫ్లేవర్ అనేది తగ్గిపోతుందండి. మసాలా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనం గోంగూరతో కర్రీ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అనేది తక్కువ వేసుకుంటే అప్పుడు కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారు కదండి. ఇది మీకు ఒకవేళ ఇలా దగ్గరగా కావాలంటే కనుకండి ఇంకా మనము ఒక 5 మినిట్స్ బాగా సిమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. లేదంటే మాకు కొంచెం లిక్విడ్గా కావాలి, వాటర్ కన్సిస్టెన్సీ కావాలనుకున్నప్పుడు అయితే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ కూడా ఏంటంటే కొంచెం దగ్గరికి రావాలన్నప్పుడు కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. మటన్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూసారు కదా. ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇక మూత పెట్టేసి దీన్ని మనము ఒక 10 నిమిషాలు అయితే వదిలేసేయాలండి. అప్పుడే మన కూర అయిపోయినట్టు అవుతుంది. చూడండి చక్క దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో లాస్ట్లో దించే ముందు కొంచెము కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం వేసేసండి. వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా అదిరిపోతుంది. ఏదన్నా బగారా రైస్ దాని కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇట్లా చూసారు కదా, మన గోంగూర మటన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారండి చాలా టేస్టీగా ఎమ్మిగా మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఇది మనం దేనితైనా వైట్ రైస్తో కానీ బగారా రైస్ కానీ అలాగే చపాతీ కానీ దేనితైనా తినొచ్చండి. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా మనము తింటా ఉంటే బాగుంటుంది. ఎప్పుడన్నా ఈ మటన్ కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.